కమాన్ ఏం చెప్పాలనుకున్నావు సూటిగా చెప్పు. అంటే కళ్ళు చెప్పడం మాట్లాడితే కాస్త డిఫరెంట్ అండి. బాబోయ్ చాలా మంది వచ్చారు. అయితే ఓకే, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అవునా కాదా? నచ్చితే గట్టిగా తప్పట్లు అయితే ఇలా అర్జున్ రెడ్డి ఎంతమంది చూసారండి? అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ. మేడం మేడం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ మేడం, ఏమనుకోవద్దు ఓకేనా ప్లీజ్. మీకు తెలుసు కదా బ్రదర్, మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు, అది ఆ పిల్ల. దానికేమన్నా అయితే విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, అండర్స్టాండ్? అరే అమిత్, అరే అమిత్, మీకు తెలుసు కదరా తాడిపత్రిలో మన ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో ఒక్కడు రిస్క్ తీసుకునేవాడు ఉంటాడు. ఇది మన ఏరియా, మన గడ్డ. ఓకే అనుకుంటే గట్టిగా చెప్పట్లన్నా. థ్యాంక్ యూ. ఇలా ప్రతి ఒక్కరి వాయిస్ ఇప్పుడు నాకు బాగా పేరు తీసుకొచ్చింది కేఏ పాల్ గారి వాయిస్ అండి. రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డల మూవీలో చేయడం వల్ల పేరు వచ్చింది. కేఏ పాల్ గారి ఎదురుగా కాలేజ్ బైక్ రైడ్ చేశాడు. యాక్సిడెంట్, సెల్ ఫోన్ అక్కడ, హెల్మెట్ అక్కడ, బైక్ అక్కడ, మనిషి ఇక్కడ. అమ్మ యాక్సిడెంట్ అయి కింద పడ్డ వెంటనే ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన పెట్టుకున్న రింగ్ టోన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో. అమ్మో వచ్చినోడు కూడా ఆయన చూడండి, సెల్ ఫోన్ చూస్తారు. అవునా కదా? నచ్చిందని కూడా గట్టిగా చెప్పట్లు, గట్టిగా ఎందుకు చెప్తానంటే కళ్ళ ముందు చాలా జోక్స్ ఉంటాయి, మీరు గమనించండి. ఇంటికి పోయి మీరు నిద్రపోయిన తర్వాత నవ్వుకోవచ్చు. తెలుసా అండి ఎలా బాబు అని మీకు డౌట్ రావచ్చు. బాగా అలసిపోయిన తర్వాత ఇంట్లో పెద్దోళ్ళు కొంతమంది గురకలు పెడతారండి. ఆ గురకల్లో రకాలు మామూలుగా ఉండవు సార్. ఒక పక్క లారీ, ఇంకో పక్క బస్సు, ఇంకో పక్క స్కూటర్ పోతుంటుంది. నిజంగా అండి, కొంతమంది గురక పెడితే ఎలా ఉంటుందో తెలుసా సార్? ఒక పక్క లారీ పోయినట్టు ఉంటుంది. ఎలానంటే ఇటు పక్క లారీ, ఇటు పక్క బస్సు. రాత్రిపూట ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకొక ఆయన లూనా తోలినట్టు ఉంటుంది గురక. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇంకొంతమంది ఉంటారండి, ఆ అర్ధరాత్రి వాళ్ళు పెట్టే గురక ఎలా ఉంటుందంటే ఏదో సైకిల్ టైర్లో గాలి కొడితే గాలి కొడుతున్నట్టు ఉంటుందండి. ఆయన ఎలా పెడతాడు తెలుసా అండి? కొడుతూనే ఉంటాడు. పక్కడలు లేచిపోవాలి కానీ ఆయన ఆపడండి. ఒరే నేను దండం పెడతాను రాబురా, అలసిపోయి పడుకున్నాను రా. అరే రమేష్, ఒరే రమేష్, ఆడు ముందునే ఉంటాడు చెప్తే పక్కన ఆపడండి. తర్వాత మళ్ళీ మనం కామెడీ చేసుకుందాం. మిమ్మల్ని అందరినీ ఇంకొంచెం జోష్